హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీలో ఎన్నికల లేటెస్ట్ సర్వే గెలుపు ఆ పార్టీదే. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆరా మస్తాన్ ఈయనకు ఒక క్రెడిటబిలిటీ ఉంది, ఉన్నది ఉన్నట్లు విశ్లేషిస్తారని, సర్వే ఫలితాలను వెల్లడిస్తారని మంచి పేరు ఉంది. అందుకే ఈసారి ఆరా మస్తాన్ సర్వే కోసం అందరూ ఎదురుచూశారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. విజయంపై అన్ని రాజకీయ పక్షాలు ధీమాతో ఉన్నాయి. సర్వే సంస్థలు సైతం తమ ఫలితాలను వెల్లడించాయి. కొన్ని సర్వేలు వైసీపీకి, మరికొన్ని సర్వేలు కూటమికి పట్టం కట్టాయి. అయితే తాజాగా ఆరా మస్తాన్ సర్వే విశ్లేషణ అంటూ ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏపీ రాజకీయాలంటేనే కులాల మధ్య స్పష్టమైన రాజకీయ విభజన లేక ఉంటుంది. ఏపీలో వైసీపీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మాల, మాదిగ, ముస్లిం, రెడ్డి వర్గాల మద్దతు ఉందని ఆరా మస్తాన్ విశ్లేషించారు. పురుషుల కంటే 6 లక్షల మంది మహిళలు ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని, వారిలో ఎక్కువ మంది వైసీపీకి మద్దతు తెలిపారని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అమలు కూడా వైసీపీకి కలిసి వస్తుందని తేల్చి చెప్పారు. గట్టి ఫైట్ ఉన్న అంతిమ విజయం వైసీపీదేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగితే అధికార పక్షానికి నష్టమని, కానీ ఏపీలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని ఆరా మస్తాన్ అంచనా వేస్తున్నారు. ఆరా మస్తాన్ తెలంగాణ ఎన్నికలపై జోస్యం చెప్పారు. ఆయన ప్రకటించిన సర్వే ఫలితాలు కూడా నిజమయ్యాయి. ఇప్పుడు ఏపీలో కూడా సరికొత్తగా విశ్లేషించడం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటుంది. ఇప్పటికే పెరిగిన ఓటింగ్, ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత తదితర కారణాలతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. తాజాగా ఆరా మస్తాన్ విశ్లేషణ వారిలో ఒక కొత్త ఆశలు రేపుతుంది. తెలంగాణ మాదిరిగా ఆరా మస్తాన్ విశ్లేషణ నిజమవుతుందో లేదో, చతికిలా పడుతుందో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.